చైనాలో ప్రతి ఒక్కళ్ళు 18 ఏళ్ల లోపు ఖచ్చితంగా సైన్యంలో ట్రైనింగ్ తీసుకోవాలి, సైన్యంలో పనిచేయాలి 2 ఏళ్ళు. ఇదే ముక్క ఇండియాలో చేస్తే పెద్ద ఉద్యమం చేసేది కమ్యూనిస్టులు, మన ప్రాంతీయ పార్టీలే. అట్లాగే రష్యాలో మొన్న యుద్ధం ప్రారంభమయ్యాక వాళ్ళని వినోదాలు విలాసాలు ఇవన్నీ మానేసేయండి, రూపాయి దాచుకోండి అని చెప్పి పుతిన్ పిలుపునిచ్చాడు. దాన్ని ఇక్కడ చప్పట్లు కొట్టారు. అది నాయకత్వం అంటే కమ్యూనిస్టు. ఇప్పుడు ఇక్కడ కొడతారా, రివర్స్లో కొడతారు వీళ్ళు. ఇప్పుడు మోడీ గురించి ఇక చూడండి మీరు పత్రికలు టీవీలలో తిట్టి తిట్టకుండా తిడతారు. రాహుల్ గాంధీ, కమ్యూనిస్టులు, ప్రాంతీయ పార్టీల్లో ఉన్నటువంటి మోడీ హేటర్స్. ఏంటది? మోడీ చెప్పింది బంగారం కొనకండి, ఒక ఏడాది పాటు కాస్త కంట్రోల్లో పెట్టుకోండి, దుబారా తగ్గించుకోండి, పెట్రోల్ డీజిల్ వాహనాలు తగ్గించుకుని ఎలక్ట్రిక్ వాహనాలు తగ్గించండి. దానికి మళ్ళీ ఇప్పుడు అంబానీకో అదానీకో లింక్ కడతారు దీంట్లో. లేదంటే కనుక ఇప్పటికే బిగిన్ అయిపోయినాయి. అంబానీ అదానీలు అయితే సంపాదించుకోవచ్చు, మనం సంపాదించుకోవద్దని ఎవడన్నాడు నాయన? డబ్బులు దాచుకోమన్నాడు. నువ్వు సంపాదించుకున్న డబ్బులు తగలేయకుండా దాచుకోరా అంటే వ్యక్తుల ప్రయోజనం, మన ప్రయోజనం చేరుస్తున్నాడు. అంబానీ అదాని నువ్వు దాచుకో అని చెప్పలేదు ఆయన, అది కూడా వాగుతారు. వాగటం బిగినైంది ఆల్రెడీ సోషల్ మీడియా పోస్టుల్లో. ఇక మనకి మన దేశంలో మంచి చెబితే దాన్ని విషంగా ప్రచారం చేయటం చాలా గొప్పగా శక్తివంతమైనటువంటి ఒక నోటి తొత్తరగాళ్ళు, నోటి మందంగాళ్ళు, నేలిక మందంగాళ్ళు ఉన్నారు. వాళ్ళు బిగినైపోతారు ఇక.